చల్లగా చల్లగా. ఐదవ గాయకుడిని ఆహ్వానిద్దామా? నారాయణ రెడ్డి గారు రాసిన పాట ఇది. సంగీతం పామర్తి గారు, ఘంటసాల గారు పాడిన పాట తిరుపతమ్మ కథ. ఎంత మరొక అందమైన ఆణిముత్యం, మరో పాట. చాలామంది ఈ పాట ఘంటసాల మాస్టరే కంపోజ్ చేశారు అనుకుంటారు. పామర్తి గారు చేసింది, వారి అసిస్టెంటు. వారి గురించి తర్వాత చెప్తాను. అందమైన పాటను అందంగా కానివ్వండి. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల. పూవై విరిసిన పున్నమి వేళ చల్లని గాలులు సందడి చేసే తొలి తొలి వలపులు తొందర చేసే. చల్లని గాలులు సందడి చేసే తొలి తొలి వలపులు తొందర చేసే. జలతారంచుల మేలి ముసుగులో తలను వాల్తూ వేళ బేల. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల. పూవై విరిసిన పున్నమి వేళ మొదట మూగినవి మొలక నవ్వులు పెదప సాగినవి బెదరు చూపులు. మొదట మూగినవి మొలక నవ్వులు పెదప సాగినవి బెదరు చూపులు. తెలిసెనులే నీ తలపులే విటో తొలగిపోదు వేళ బేల. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల. పూవై విరిసిన పున్నమి వేళ. Surya Karthik, బ్యూటిఫుల్ కాంపోజిషన్ అండ్ బ్యూటిఫుల్ రాగం. నాకు మీ దగ్గర నచ్చేది ఒక విషయం, మీరు నవ్వుతూనే పాడుతున్నారు. ఇట్ రియలీ మ్యాటర్స్ అ లాట్. మామూలుగా మనం పాడుతున్న మోర్ దెన్ దట్ వెన్ వీ స్మైల్ అండ్ సింగ్ డెఫినెట్గా మన టోనల్ క్వాలిటీలో డిఫరెన్స్ వస్తాయి. నేను నేను కూడా ప్రాక్టీస్ చేశాను. నాకు ఐ ఫెల్ట్ లిటిల్ డిఫికల్ట్, కానీ కొంచెం విల్ ఫీల్ షై యూనో. బట్ ఐ గెస్ మీరు సాంగ్ లోపలికి వెళ్ళిపోయారు, చాలా రొమాంటిక్ ఫీల్తో చాలా బాగా పాడారు. మంచి సాంగ్ సెలెక్షన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్ ఆల్ ది కంటెస్టెంట్స్ ఫర్ వన్ థింగ్. నేను చూస్తున్నా, నాకు అంత క్లియర్గా అర్థం కాలేదు. తెలుగు కొంచెం మాట్లాడతాను, అర్థం అవుతుంది,
కానీ మీరెవరు ఈ లిరిక్స్ని అనవసరంగా స్ప్లిట్ చేయడం, బ్రెత్ రాంగ్ ప్లేస్లో తీసుకోవడం అలా ఏం లేకుండా, దో కపుల్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ హ్యాడ్ ప్రాపర్ బ్రీతింగ్ లేకపోయినా కూడా ఈ లిరిక్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా బాగా స్పష్టంగా మీరు అందరూ ప్రొనౌన్స్ చేశారు. నాకు మీరేం పాడారని అడిగితే నాకు ఐ కాంట్ సే దట్, బట్ డెఫినెట్లీ ఐ రియలీ అప్రిషియేట్ దట్. క్రెడిట్ ఐ ఫీల్ పర్సనలీ ఇట్ గోస్ టు నాన్నగారు ఓన్లీ, బికాస్ ద లీడర్ ఆఫ్ ది ఎంటైర్ క్రూ ఆయన పర్ఫెక్ట్గా లేదంటే డెఫినెట్గా ద సబార్డినేట్స్ విల్ ఫేస్ ద ప్రాబ్లం. ఇట్స్ బికాస్ దట్ హీస్ సో పర్ఫెక్ట్. ఆయనకి పాటలు కూర్చొని పాటలు ఫుల్గా అది లిరిక్స్ చూసుకొని ట్యూన్ అడిగితే కూడా అన్ని పాటలు నాన్నగారు పాడతారు. అది ఆయనకు తెలుసు, బికాస్ హీస్ బీయింగ్ సింగ్ సో మెనీ జనరేషన్స్. బట్ స్టిల్ ఇప్పుడు కూడా అది అన్ని క్లారిటీ, ఎవరు రాశారు, ఎవరు సంగీతం చేశారు, ఎవరు ఫిలిం, ఆల్ ది డీటెయిల్స్. ఐ థింక్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ షో, ఓన్లీ లెజెండ్స్ లైక్ నాన్నగారు ఓన్లీ కెన్ డూ దిస్. నాట్ ఓన్లీ దట్, ఆయన పక్కన ఇక్కడ నాకెంతో భయం వేస్తుంది, ఇక్కడ పక్కన కూర్చున్నా నేను కూర్చోమా అంటారు. బట్ స్టిల్ అలాంటి ఒక బ్లెస్సింగ్ క్రెడిట్ నాకు వచ్చింది. దానికోసం నేను చాలా చాలా ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ అప్పా. అమ్మాయి అన్నట్టు రెండవ చరణానికి వచ్చేసరికి మీలో ఉన్న రొమాన్స్ బాగా వికసించింది. మొదట మూగినవి మొలక నవ్వులు, పెదప సాగినవి బెదరు చూపులు. ఒకటి రెండు చోట్ల ముందు ఆలాప్ అంత ఫాస్ట్గా ఎందుకు హడావిడిగా ఫినిష్ చేసి నేను పాటకు వెళ్ళిపోవాలని అంత స్పీడ్గా పాడలేదు మాస్టర్. ఆయన చక్కగా దాన్ని చాలా సౌకర్యంగా, అందులో కూడా ఆ మధ్యమం కొంచెం శృతి చూసుకోవాలి. ఒక్కసారి పాడవా, ఆ ఆలాప్ పాడు ఫస్ట్. ఇది కరెక్ట్గా ఉంది. పామర్తి గారు వారి దగ్గర కండక్టరు, అసిస్టెంటు, తబలా విద్వాంసులు ఆయన ముఖ్యంగా. కానీ చక్కగా కూని రాగాలు సాఫ్ట్గా బాగా పాడతారు ఆయన కూడా. ఈ పాట నిజంగా ఘంటసాల గారు కంపోజ్ చేసినట్టే ఉంటుంది, ఎందుకంటే ఆ బడిలో పనిచేసిన ఆయనే కదా పామర్తి గారు. తర్వాత బబ్రువాహన గుర్తుందా? బబ్రువాహన సినిమాలో పామర్తి గారు సంగీతం చేసిన పాటలు కానీ పద్యాలు కానీ అద్భుతంగా ఉంటాయి. ఆయన గురించి నేను చెప్తానన్నది ఏంటంటే, నేను మొట్టమొదటిసారి కాంపిటీషన్లో ఆంధ్రా క్లబ్లో పాడడానికి వెళ్ళినప్పుడు సెక్రటరీ వారు నాకు తెలియకుండా నా మిత్రుడు వెళ్ళి డబ్బు కట్టాడు నా పేరిట. అప్పటికి టైం అయిపోయింది, ఆల్ ఇండియా కాంపిటీషన్లో అందరూ డబ్బులు కట్టేశారు, ముగిసిపోయిందనమాట. వీడు వెళ్తే ఆయన లోపల ఉన్నారు, తమలపాకులు వేసుకునే అలవాటు, అది ఉమ్మడానికి బయటకు వస్తే నమస్కారం అంటే ఏం కావాలి బాబు అన్నారు. నా మిత్రుడు మురళి వెళ్తే, ఇట్లా మా వాడు ఒకటి పాడతాడండి 10 రూపాయలు. టైం అయిపోయింది కదా నాయన, ఇప్పుడు వాడు బాగా పాడతాడు సార్, నాకెందుకో వాడు ఇక్కడ పాడితే వాడికి భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తుంది సార్, దయచేసి 10 రూపాయలు తీసుకోండి సార్ అంటే, ఆయన ఒక్క క్షణం ఆలోచించి, అంత నమ్మకమా నీ మిత్రుడి మీద అన్నాడు. బాగా పాడతాడు సార్ వాడు అంటే, సరే నీ నమ్మకం ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వని రసీదు ఇచ్చి నా పేరు ఆయన ఎంటర్ చేశారు. అప్పుడు అది లేకపోతే నేను అక్కడ పాడేవాడిని కాదు, కోదండపండు గారు వినేవారు కాదు, ఘంటసాల మాస్టర్ వీళ్ళందరూ జడ్జిమెంట్ చేసేటప్పుడు పాడే అవకాశం వచ్చేది కాదు. అది ఒకటి. రెండవది, నేను అప్పుడప్పుడే గళం విప్పుతున్న రోజుల్లో ఆయన ఎక్కువ డబ్బింగ్ సినిమాలకు సంగీతం నిర్వహించేవారు. ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చి నా చేత పాటలు పాడించి నన్ను పోషించారు. సంగీత పరంగా పోషించారు, ఆర్థిక పరంగా పోషించారు. నా మీద ఎంత ప్రేమో, ఎంత ప్రీతో, ఎంత వాత్సల్యమో వారికి. మీ పాటల ద్వారా వాళ్ళని తలుచుకునే అవకాశం మాకు వచ్చింది. ఎంత హాయైన పాట, చిరంతనంగా ఉండి మీరందరూ ఇవాళ ఎంపిక చేసుకున్న పాటలు, స్వరం ఉన్నంత వరకు, అక్షరం ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండిపోయేటటువంటి పాటలు, అంత మంచి పాటలు ఎంపిక చేసుకున్నారు. మీ పరిధిలో మీరు దాన్ని ఎంత అందంగా పాడాలో అంత అందంగా పాడారు మీరందరూ కూడా. మహదానందంగా ఉన్నది. శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి బిడ్డ ఉండడం ఏ తల్లిదండ్రులకైనా కూడా ఎంతో ఎంతో సంతోషకరమైన విషయం. ఇలా నేను పాడుంటే ఎంత బాగున్నాను.